శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 8 ఫిబ్రవరి నుంచి 14 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో వక్రించిన గురుగారు, సింహంలో కేతువు, తులలో చంద్రుడు, మకరంలో రవి కుజులు, అలాగే కుంభరాశిలో బుధ రాహు శుక్రులు, ఇక శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము ధనుసు రాశిలోకి మారి ఉంది. అలాగే రవి గారి యొక్క గమనము కుంభరాశిలోకి మారి ఉంది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, రవి కుజ మనము ప్రతి వారము చెప్పుకుంటున్నాం, చాలా ఫోర్సబుల్ మెంటాలిటీ ఉంటుంది, ఉద్రేక స్వభావంతో ఉంటారు. ముందర ఎవరైనా కొడతాము అంటే మాట వరుసకైనా వీళ్ళు వెళ్ళి కొట్టి చూపిస్తారు. అట్లాంటి ఉద్రేకపూరితమైనటువంటి స్వభావం ఉంటుంది. అలాగే ఈ శుక్ర బుధ రాహువుల యొక్క స్థితి వైవాహిక జీవితానికి అనుకూలము కాదు. ఏదైనా చిన్నపాటి గొడవలున్న భార్యాభర్తలు ఉన్నట్లయితే ఆ గొడవలు మరింతగా పెరుగుతాయి. ఎవరైనా విడిపోదామా మనము అనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు విడిపోదాము అనే నిర్ణయాలే తీసుకుంటారు. కోర్టుకు వెళ్తారు, విడాకులకి అప్లై చేస్తారు. ఇక ఆ ప్రయత్నాల్లో ఉంటారు. వీరికి విడాకులు మంజూరు అవుతాయి. అలాగే ఈ బుధ రాహువుల కలయిక కొంచెం ఈ చెవికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని తెలియజేస్తుంది, చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని కూడా తెలియజేస్తుంది, ఎలర్జీస్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి గారి యొక్క స్థితి కూడా ఇక్కడ కలిసింది. ఈ రవి రాహు కలయిక పితృవంశ దోషాలని సూచిస్తూ ఉంటుంది. ఎవరికైతే జన్మజాతకంలో పితృవంశ దోషాలు ఉన్నాయో, అంటే జన్మజాతకంలో రవిరాహు కలయిక లేదా దృష్టి ఉన్నదో, వారు ఇంతవరకు గనక పరిహారం చేసుకోకపోయినట్లయితే మళ్ళీ అదే గ్రహస్థితి వస్తోంది, కొంచెం ఇబ్బంది పడతారు. అలాగే శుక్రునితో కలిసి ఉన్నందువల్ల శుక్రుడు అస్తంగత్వం చెందడం కానీ, ఇవి కూడా ఈ వైవాహిక జీవితానికి సంబంధించి ఏమాత్రం అనుకూలత లేని ఫలితం అన్నమాట. గురువు గారి యొక్క నవమ దృష్టి కుంభ రాశి మీద పడుతోంది. ఆ రాశిలో ఉన్నటువంటి 3 గ్రహాల మీద పడుతోంది. వారాంతానికి వచ్చేటప్పటికి 4 గ్రహాల మీద పడుతోంది. కొంచెం ఉపశమనం అంటే ధనము ఎక్కువ రావడము, ఈ ఛాందస భావాలు కొంచెం తగ్గిపోవడము, వ్యాపార లావాదేవీలు బాగుండడము, అలాగే కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా కొంచెం ముందరికి వెళ్ళడము, జ్ఞానం బాగా ఇనుమడించడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలో గురు దృష్టి చంద్రుడి మీద పడుతోంది, సప్తమ దృష్టి. ఇది కూడా చాలా చాలా మంచి ఫలితాలని. గురువు గారు చంద్రుడితో కలిసిన, చంద్రుడి నుంచి కేంద్రంలో ఉన్న చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ముఖ్యంగా విల్ పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనోబలం పెరుగుతుందో మనిషికి అనేక రకాలుగా సామర్థ్యం పెరుగుతుంది. అలాంటి సామర్థ్యమే ఇక్కడ కూడా పెరుగుతోంది. ఏ ఏ రాశుల వారికి పెరుగుతుంది అనేది చూద్దాము. ఇక శని గారి దృష్టులు కానీ 3వ దృష్టి 7వ దృష్టి గ్రహాల మీద లేవు, రాశుల మీద మాత్రమే ఉన్నాయి. ఇక వారాంతంలో శని గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతూ 10వ దృష్టి మానసికమైనటువంటి చంచలత్వాన్ని, వైరాగ్యం ఎక్కువగా అలవడడానికి, మానసికమైన అశాంతి ఎక్కువగా ఉంటూ ఓర్పుగా ఉండండి అని సూచించడాన్ని సూచిస్తూ ఉన్నది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్న గురుగారు, అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, వీరిద్దరే ఈ వారం రోజుల గ్రహస్థితుల పరిశీలనలోనూ మనకి తెలియజెప్తూ ఉన్నారు. అయితే వారాంతంలో చంద్రుని యొక్క స్థితి సంచారము కూడా చాలా బాగుంది. మరి ముందర వార ప్రారంభంలో గురు శుక్రులు బాగున్నారు కాబట్టి దృష్టి కూడా చక్కగా శుక్రాచార్యుల వారి మీద గురువు యొక్క దృష్టి పడుతున్న కారణం చేత మాతృవర్గ రీత్యా చాలా బాగుంటుంది. లాభాల బాటలో ఉంటారు. కొంచెం డబ్బులు వచ్చేటటువంటి అవకాశం, చాలా డబ్బులు అయితే వస్తున్నాయా అంటే రావడం లేదు, కొంచెం వరకు వచ్చేస్తున్నాయి. అలాగే అదృష్టం కలిసి వస్తోందా అన్నట్టుగా ఉంది. ఇప్పటి వరకు స్తంభించినట్టుగా ఉంది కర్కాటక రాశి వారికి. ఎక్కువ అనుకూలతలు ఏవీ లేవు. ఇప్పుడు కొంచెం ఈ గురు దృష్టి పడడము, గురు స్థాన ప్రభావము, అలాగే చంద్రుని యొక్క సంచారము, వీటి కారణాల చేత కొన్ని ఆటంకాలు అనేవి తొలగిపోయి మీకు ధనము బాగా వచ్చేటటువంటి పరిస్థితి, విజయావకాశాలు వచ్చేటటువంటి పరిస్థితి, విలువైన ఆభరణాలు లేదా వస్తువులు లేదా దుస్తులు వచ్చేటటువంటి పరిస్థితి, అలాగే ధనయోగం పెరిగేటటువంటి పరిస్థితి,
పుణ్యక్షేత్రాలు సందర్శించేటటువంటి పరిస్థితి, ధనము ఎక్కువగా పుణ్యకార్యాల మీద, పుణ్యక్షేత్రాలు దర్శించి రావడం మీద ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా ధనము ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి, ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్న కారణం చేత అనుకూలతలు కొంచెం పెరుగుతున్నాయి. ఇది చెప్పదగ్గ సూచన. వార ప్రారంభంలో ఇంతగా అనుకూలతలు లేవు, వారాంతంలో చాలా స్పష్టంగా పెరుగుతున్న కారణం చేత కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తోంది. కుటుంబ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. శుభాశుభ పరిణామాలున్నాయి. ద్వితీయ స్థానం మీద శుక్రుని దృష్టి, రాహు దృష్టి, రవి గారి దృష్టి, బుధుని దృష్టి, ఇలా 4 గ్రహాల దృష్టిలు పడుతూ ఈ ద్వితీయంలో కేతు ఉన్న కారణం చేత కొన్ని బలాబలాలన్నమాట, శుభాశుభత్వం అనేది కనిపిస్తోంది. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. అలాగే తృతీయం శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత అన్నదమ్ముల యొక్క బలం బాగుంటుంది, అది మీకు సహాయ సహకారి అవుతుంది. ఇది కూడా కాస్త చెప్పదగినటువంటి సూచనగానే తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థుల విషయంలో మరింతగా కృషి చేయండి, మరింతగా ఫలితాలు వస్తాయి. అలాగే సంతాన విషయంలో కూడా మీకు చాలా వరకు ప్రశాంత జీవితమే ఉంటుంది. ఎవరైనా దత్తత తీసుకోవాలి అనుకునేవారు, వారు ఇప్పుడు పిల్లల్ని ఎంచుకోవడానికి చక్కగా అనుకూలమైన కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఈసరికే దత్తత తీసుకొని ఉన్నవారికి సంతానం యొక్క అనుకూల్యత ఉంటుంది. అంటే ఇప్పుడు తీసుకున్న వారికి మాట వింటారు, తీసుకోవాలి అనుకునే వారికి దొరుకుతారు. 2 కూడా అనుకూలంగానే ఉన్నాయని చెప్పచ్చు. అలాగే రుణభారాలు తగ్గిపోతున్నాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఇచ్చేది వారందరూ కూడా వారి కృషికి తగినట్టుగానే శ్రమ చేస్తారు, అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ఇక మిగతా వాళ్ళందరి విషయంలోనూ ఓర్పు కలిగే ఉండాలి అని మరొకసారి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, గురు ఆలయాలకు వెళ్ళడం ద్వారా, సద్గురువులని దర్శించడం ద్వారా మీకు చాలా విధాలుగా మేలు కలుగుతుంది అని మరొకసారి తెలియజేస్తూ శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. కేతు గ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.